నుంచి వెలువడే గాలి దేవతలను దూరానికి విసిరేస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా ప్రయత్నించిన శివుడు ఎప్పటికీ కాలి శాంతించకపోవడంతో చివరకు పాదాల దగ్గరకు చేరుతాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన కాలి తన పాదాల దగ్గరున్నది భర్త పరమేశ్వరుడు అని తెలుసుకుని కొద్దిసేపటికి శాంతిస్తుంది. అలా శివుడు పాదాల చెంతకు చేరితే కానీ అమ్మవారి ఉగ్రరూపం చల్లారలేదు. సాధారణంగా భార్యల కాళ్ళ దగ్గర కూర్చున్న దేవుళ్ళు తక్కువ. రాధాకృష్ణ సాంప్రదాయంలో రాధ పాదాల దగ్గర కృష్ణుడు కూర్చుని పాదసేవ చేసే విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సత్యభామ అలంకరణ కోసం కూడా శ్రీకృష్ణుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అలాంటిదే కాళికాదేవి శివుడి రూపం. కాళికాదేవి కాళ్ళ కింద శివుడు పడుకుని ఉంటాడు. కాళికాదేవి రూపం గురించి మనం చర్చించుకున్నట్లయితే ఆమె మెడలో 50 కపాలాల దండ ఉంటుంది. చేతితో తయారు చేసిన వస్త్రాన్ని ధరించిన కాళికాదేవి నాలుకను బయటపెట్టిన రూపమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి. ఆమె శరీరం అంతటా రక్తం నిండుగా ఉంటుంది. ఆమె ముఖంలో 3 పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఒకటి సూర్యుడు, మరొకటి చంద్రుడు, మూడవది అగ్నికి ప్రతిరూపం. కాళికాదేవి నుదుటి మీద చంద్రుడి రూపం కూడా మనకి కనిపిస్తుంది. చెదిరిన జుట్టుతో కాళికాదేవి రూపం ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దుర్గాదేవి దశమహావిద్యలలో ఒకటి ఈ కాళికా స్వరూపం అని కూడా చాలామంది పండితులు చెబుతూ ఉంటారు. ఎవరైతే రాక్షస స్వభావాన్ని కలిగి దయాదాక్షిణ్యాలు మర్చిపోతారో అటువంటి వారిని సంహరించడానికి కాళికా రూపంలో దుర్గాదేవి జన్మించింది. చెడు మీద మంచి చేసే యుద్ధమే కాళికా రూపం. మంచి వాళ్లకు శుభ ఫలితాలను, చెడ్డవాళ్లకు దుష్ఫలితాలను అందిస్తుంది. కాళికా దేవతను మృత్యుదేవత అని కూడా పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తులు చూసి కలిపురుషుడు కూడా భయపడుతూ ఉంటాడు. సమస్త విశ్వంలో ఉన్న శక్తులన్నీ కలిసి కూడా ఆమెను శాంతింపచేయడం కష్టం. కాళికాదేవిని ఎక్కువగా బెంగాల్లో, అస్సాంలో పూజిస్తూ ఉంటారు. కాళికాదేవి సేవలో ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళి దేవాలయం, కోల్కతాలోని కాళికాదేవి దేవాలయం, దక్షిణేశ్వర్ కాళికాదేవి ఆలయం, కోల్కతాలోని కాళీఘాట్ వంటి దేవాలయాలు